ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 13 నుండి 23 వచనాలు మనము చదువుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా దైవ లేఖనాలను తెరచి చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం నుండి. అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలో పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి వెండితోనూ నిలిపించిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయుచు వచ్చిరి, సగము మంది ఈటెలను బల్యములను విండ్లను కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడుగా తన కత్తి నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిది. మరియు ఆ కాలమందు నేను జనులతో, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఊదుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. దేవా, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభావము కలిగిన మహామహిమ కలిగిన కార్యములన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతించుచు ఘనపరచుచు కొనియాడుచు ఉన్నాం. మా ప్రాణప్రియుడా, మీ దివ్య లేఖనంలో నుండి అమూల్యమైన సంగతులు మేము వినవలసి ఉండగా మీరు మాతో మాట్లాడండి. మా ప్రభువా, మీకు ఎలాగున మేము మహిమ తేవాలో అలాగున మమ్మను సిద్ధపరచమని, సమస్త విషయాలలో మీ సహాయం ఇచ్చి నడిపించమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృపచూపుచు మా పక్షముగా మేలు చేసే మా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి
మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనములు నెహెమ్యాతో కలిసి పనిచేస్తున్న పనివారిని మనము చూచాం. ఈ అధ్యాయములో 1 నుండి 6 వచనాలలో శత్రువులు ఉన్నప్పటికీ పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండి వారు పని చేస్తున్నారని మనం విన్నాం. 7 నుండి 12 వచనాలు ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రార్థనాపూర్వకంగా వారు పని చేస్తున్నారని మనం విన్నాం. నిజమే, ఆటంకాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే మనము ప్రార్థనాపూర్వకంగా పని చేయవలసిన వారు. ఇక 13 నుండి 23 వచనాలు చదువుకున్న ఈ సంగతులలో యుద్ధ సన్నద్ధులై పని చేయుటను గూర్చిన వివరాలు మనం వింటాం. వారు ఎలా పని చేస్తున్నారంటే యుద్ధ సన్నద్ధులై వారు పని చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము తేటగా గమనించవలసిన సత్యం, వారు యుద్ధ సన్నద్ధులుగా ఉండి పని చేస్తున్నారు. యుద్ధ సన్నద్ధులై పని చేస్తున్నారు. దేవుని వాక్యములో కత్తులతోనూ ఈటెలతోనూ వారిని నిలిపితిని అన్నాడు కదా. 13వ వచనం, కత్తులతోనూ ఈటెలతోనూ అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారం వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితిని అని చెప్పాడు. ప్రియులారా, చూడండి, వారికి అభయమిస్తున్నాడు. మీరు వారికి భయపడకుడి. మన దేవుడు మహాగణుడు, ఆయన భయంకరుడు. అయినా మన ప్రభు ఎవరో చాలా తేటగా చెప్పిన సంగతి మనం వింటున్నాం. వారికి భయపడకండి. మన ప్రభువు మహాగణుడు. 14వ వచనం, భయంకరుడు. యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అని చెప్పినట్లుగా చూస్తున్నాం. యుద్ధమైతే చేయాలి, అది మీ కొరకే, మీ కుటుంబీకుల కొరకే అనే విషయాన్ని చెప్పాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షం, మీ కుమారుల పక్షం, మీ కుమార్తెల పక్షం, మీ భార్యల పక్షముగా మీ నివాసము మీకుండాలి అనంటే యుద్ధము మీరు చెయ్యాలి అని చెప్పాడు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో స్పష్టంగా చెప్పబడిన మాటలు కొన్ని మనము చదువుకున్నప్పుడు దేవుని పిల్లలు కొన్ని విషయాల్లో సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సైలెంట్గా వెళ్తూ ఉంటే చాప కింద నీరులాగా శత్రువు పని చేస్తూ ఉంటాడు. అందుకే దానిని మనము పసికట్టాలి, దానిని ఎదిరించాలి. అవును కదా. చూడండి, దేవుని వాక్యములో ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలకు చెప్పిన కొన్ని సంగతులను మనం ఆలోచన చేసినప్పుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందో చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అనగా.
ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన వారు సణుగు కొనినట్లుగా మనము చూస్తున్నాం. అలాంటి సమయంలో మోషే అహరోనులు సర్వ సమాజ సంఘము ఎదుట వారు సాగిలపడినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో వారు మంచి దేశానికి వెళ్తాము అని వారికి ఒక గురి ఉన్నది. అయితే కొందరు ఆ గురిని పాడు చేసేవారుగా ఉన్నట్లు మనము చూస్తాం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు మనము దేవునికి భయపడాలి కానీ దేనికి భయపడకూడదు. ప్రభుత్వానికి భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు, ప్రజలకు భయపడకూడదు, పైసలకి భయపడకూడదు. చాలా భయం కొన్ని విషయాల్లో. మీరు భయపడకూడి అని దేవుని వాక్యములో ఎంతో స్పష్టంగా వ్రాయబడిన మాటలు మనము ఎరుగుదాం. కనుక ప్రతి విషయంలో ప్రభు మీద మనము ఆనుకోవాలి. ఎన్నిసార్లు దేవుడు వారికి అభయం ఇచ్చినట్లు చూడగలం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 29. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి అని చెప్పినట్లు చూస్తాం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా, చూసారా, భయపడకుడి, దిగులు పడకుడి అని చెప్పాడు. ఎంత చక్కని మాటలు మనము చూస్తామో. భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అన్నాడు. చూశారా, దిగులు పడకు, జడియకు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు తన భక్తులైన వారిని ఎన్నోసార్లు ఇలాగున ధైర్యపరచి బలపరచి ఉపయోగించినట్లు మనము చూడగలం. హెబ్రీలకు రాసిన పత్రిక కూడా చదువుకుంటే 13వ అధ్యాయం 5-6 వచనాలలో వ్రాయబడిన మాట, మీరు భయపడకుడి, ఆయన మిమ్మును ఎడబాయడు, విడువడు, నరమాత్రుడు నాకేమి చేయగలడని చెప్పగలిగిన మంచి ధైర్యము గలవారముగా మనం ఉండాలి, దేనికి భయపడకూడదు అని చెప్పాడు. ఇంకొక మాట ఉంది కదా, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి అన్నాడు. దేవునికి భయపడిన వారిని చూసి అపవాది పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే అర్థమయ్యేది అది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు మనము చదువుకున్నప్పుడు మనము దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. శత్రువును శత్రువుగా మట్టుబెట్టాలి అనంటే మనము దేవునికి భయపడాలి. అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు.
8, 9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. శత్రువుల యోచన దేవుడు వ్యర్థము చేసెనని వినగానే మాలో ప్రతివాడు తన పనికి గోడ యొద్దకు వచ్చెను అన్నాడు. 15వ వచనం. ఎక్కడికి వచ్చారు? 15వ వచనం. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములు ఇప్పుడు పారిపోదామనుకున్న వారు పని చేయడానికి వచ్చారు. ప్రమాదములో ఉన్నామనుకున్న వారు ప్రయోజనాన్ని కలిగించేవారుగా ఉన్నారు. దేవుడు వ్యర్థము చేసినని వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ వద్దకు వచ్చెను అన్నాడు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను నిలువదు అన్నాడు. నిలుస్తాయండి? దేవునికి విరోధమైన జ్ఞానము గాని వివేచన గాని నిలుచుద్దా? నిలవదు. గనుకనే ప్రియులారా, 15వ వచనంలో మనము చదువుకుంటే ఆ వచనం, వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చెను అన్నాడు. శత్రువు యొక్క ఆలోచనలు లయము చేసే దేవుడున్నాడు, కొనసాగడమే మన వంతు అన్నట్టు చెప్పాడు. దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పని చేయుచు వచ్చిరి. సగము మంది ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారై వచ్చిరి అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, గోడ యొద్దకు వచ్చారు. ఎన్నో దేవునికి విరోధమైన ఆలోచనలు చేశారు. జ్ఞానమైన వివేచన అయినా నిలువదు అనే మాటలు మనం వింటూ వస్తున్నాం. ప్రియులారా, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటండి? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన వివేచన అయిన ఆలోచన అయినా నిలవదు. ఒకవేళ కొంతమంది తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఒక స్థానిక సంఘం కూడా లేకుండా వారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవరు పిలిస్తే అక్కడికి వెళదామని ఎదురు చూస్తూ తమ జీవితాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము అలా వెళ్తే మళ్ళీ కొంచెం టైం పట్టుద్ది. అయితే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోండి. దేవునికి విరోధమైన జ్ఞానమైన వివేచన అయినా నిలువదు అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఇంకొక మాట మనం అక్కడ ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. 19, 21. నరుని హృదయములు ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానము స్థిరం.
నరుని హృదయములు ఆలోచనలు అనేకములుగా పుడతాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని తలంపులున్నా, తెలివైన వాడిని అని అనుకుంటూ ఉన్నా, అవన్నీ ఏంటో చెప్పాడు ఇక్కడ కదా. అవన్నీ వ్యర్థమైపోతాయి. సరే ప్రియులారా, విషయానికి వచ్చినప్పుడు యోబు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వంచకులు తమ పన్నాగములను నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటా ఇంపార్టెంట్ అంటే, వంచకులు ఎన్నో పన్నాగాలు పన్నుతా ఉంటారు. అవి నెరవేర్చకుండా వారి ఉపాయములను భంగపరిచేది ఎవరు? దేవుడే. అవునండి. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. అసలు ఆయన ఏదైనా ఒక ఆలోచన చెప్తే అబద్ధపు ఆలోచన, అది దేవుడే చెప్పినట్టుగా ఉంటుందట. ఎవరైనా? అహీతోపేలు యొక్క ఆలోచన. యెహో యెహూ సారీ అహీతోపేలు యొక్క ఆలోచన అసలు దేవుడే స్వయంగా మాట్లాడినట్టుంటుందట. అలాంటి వాడు దావీదుతో ఉండి దావీదుకు విరోధంగా పనిచేయడానికి తన కుమారుడైన అబ్షాలోముతో జతగట్టి, తర్వాత చివరికి ఏం చేశాడు? తన ఆలోచన నెరవేర్చబడలేదని చెప్పి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చాడు. నిజమే ప్రియులారా, వారి ఉపాయములను భంగపరచే దేవుడున్నాడు. కనుక చాలామంది నేను ఇలా చేస్తాను, నేను అలా చేద్దాను, నేను ఏది చేస్తే బాగుంటుంది, ఇలాంటి సొంత ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటే నష్టం కూడా ఎంతో ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ విషయాన్ని గమనించండి. శత్రువుల యోచనలు తల్లక్రిందులు చేసి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. నిజమా కాదా? నిజమండి. శత్రువుల యోచనలు తలక్రిందులుగా చేసి దేవుడు తన కార్యాలను జరిగించే దేవుడుగా ఉన్నాడు. అప్పుడు మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చెను అన్నాడు. 15వ వచనం. 15వ వచనంలో వ్రాయబడిన మాట ఏమన్నాడండి? మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. ఇప్పుడు పని చేయడానికి వారు గోడ దగ్గరకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, శత్రువుల యోచనను వ్యర్థము చేసేవాడు దేవుడు. కనుక వారి పనిని జరగనీయడు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. వారు యుద్ధ సన్నద్ధులై పనిచేశారు అనేది కదా. మరి మనలో ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండాలి? తన పనికి గోడ దగ్గరకు వచ్చెను అని వ్రాయబడింది కదా. మన ప్రియ ప్రభు కూడా ప్రతివానికి వాని పని నియమించి వెళ్ళాడు. విశ్వసించిన వారికి ఆ బాధ్యతను అప్పగించాడు.
రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా దైవ కార్యాల విషయంలో ముందుకు వెళ్తా ఉండాలి. ఆటంకాలు వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి, అననుకూలతలు వచ్చాయని ఎప్పుడే గాని దేవుని పనికి ఆగకూడదు, ఆపు చేయకూడదు. ఈ విషయాన్ని కొంచెం మీరు మనసులో పెట్టుకోనండి. దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యం ఎంత తేటగా ఉన్నదో చూడండి. ఎప్పుడైతే అక్కడ దైవ కార్యాలు జరిగాయో ప్రతివాడు పనికి గోడ దగ్గరకు వచ్చారు. 15వ వచనం. మన ప్రియ ప్రభు కూడా ప్రతివానికి వాని పని నియమించి వెళ్ళాడు. అవునా కాదు? ప్రతివానికి పనిని నియమించి వెళ్ళాడు ఆయన. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 34. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే అన్నాడు. వాని పనిని ప్రభు నియమించారు. క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మనము దేవుని పని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పైరు చేతికొచ్చి పంట ఎండిపోయేటట్టుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ఎంతో గట్టిగా బలంగా పని చేయవలసిన ఆవశ్యకత మనకి ఉన్నది ప్రియులారా. పరిశుద్ధాత్మ కూడా ప్రతివానికి కృపావరం ఇచ్చి కార్యసిద్ధి కలిగించువాడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు. 4 నుండి 11 వచనాలు. ప్రభువు రానై ఉన్నాడు. మనమందరం ప్రతివారు కూడా ప్రభు పనిలో చురుకుగా కొనసాగించవలసిన వారమై ఉన్నాం. అయితే అప్పటి నుండి పనివారిలో కవచము ధరించారు, ఒక చేతితో పని చేశారు, ఒక చేతితో ఆయుధం పట్టుకొని కట్టుచూ వచ్చారండి. 15వ అధ్యాయములో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనాల్లో వ్రాయబడిన సంగతులు మనము గుర్తించాలి. ప్రియప్రభు ప్రతివానికి వాని పని నియమించి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ కూడా ప్రతివానికి కృపావరం ఇచ్చి కార్యసిద్ధి కలుగ చేయువాడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు వ్రాయబడి ఉంటాయి. ప్రభువు రానై ఉన్నాడు గనుక మనమందరం ప్రతివారం ప్రభు పనిలో చురుకుగా కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఎందుకని చురుకుగా కొనసాగించవలసిన వారం అనంటే, చురుకుదనము లేకపోతే స్వాస్యాన్ని సంపాదించుకోలేం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు. నీతి న్యాయములను అనుసరించి చేయువాడు గొప్పవాడు అవుతాడు. అంతే తేడా. కనుక ఒక వ్యక్తి తన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో దానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇక్కడ మనం చూచినప్పుడు
వాని వాని పని నియమించిన వాడు తండ్రి. ప్రతివానికి కృపావరం ఇచ్చి కార్యసిద్ధి కలుగజేయువాడు పరిశుద్ధాత్ముడు. ఏమంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రభువు రానయ్యున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ప్రభు పనిలో చురుకుగా ఉండేటట్టుగా సిద్ధపడాలి. పనివారిలో కవచం ధరించిన వారు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని కట్టుచూ వచ్చారు అన్నాడు. 16-17 వచనాలు. అయితే అప్పటి నుండి ఈ పనివారిలో సగం మంది పని చేయుచూ వచ్చిరి, సగము మంది ఈటలను బల్లెమును విండ్లను కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి అని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మన విషయానికి వచ్చినప్పుడు పనివారముగా కవచమును ధరించిన వారిగా ఒక చేతితో పని చేస్తూ ఒక చేతితో ఆయుధము పట్టుకున్నారు. ఇందులో ఉన్న భావం ఏంటో చెప్తా వినండి. ఇందులో ఉన్నటువంటి భావం, మన ప్రియ ప్రభువు మనకు భద్రతనివ్వడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాడు. కనుక మనము కూడా విశాల హృదయము కలిగి దేవునికి మహిమ ఆపాదించే వారముగా మనం ఉండడం, అది మనకెంతో మేలుకరం. ప్రభు రానయ్యున్నాడు కనుక ప్రతివారు ప్రభు పనిలో చురుకుగా కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఈ చురుకుదనము లేకపోతే పని జరగదండి. బైబిల్ గ్రంథములో చురుకుగా అనే మాట మీద మనం ఒక వర్తమానం వింటే, ఎవరు చురుకైన వాళ్ళు, ఆ చురుకు వారికి వచ్చే ఫలితం ఏంటి, అసలు ఏ ఏ విషయాల్లో చురుకుగా ఉండాలి కదా? ఇన్ని ప్రశ్నలు మీరు వేసుకుంటే బైబిల్ చదువుతా ఉన్న వారికి జవాబులు అర్థమవుతాయి. నాకు ఇక్కడ ఒక వింతగా అనిపిస్తుంది. పని ఆటంకం చేస్తూ ఉంటే వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఒక చేతితో కత్తి పట్టుకున్నారు, ఒక చేతితో పని చేస్తున్నారు. ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేతితో వారు చేసిన పని ఏంటో మనము చూడొచ్చు. 16-17 వచనాలు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనం. అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పని చేయుచు వచ్చిరి, సగము మంది ఈటలను బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి అన్నాడు. 15వ వచనం. గోడ కట్టువారు, బరువులు మోయువారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. ఎవరంట వీళ్ళు? గోనె కట్టుకునేవారు, బరువులు మోసేవారు, బరువులు ఎత్తేవారు. చూసారా? ఈలాగున ఉన్నవారు ఒక్కొక్కరు ఒక చేతితో పని చేయడానికి ఇష్టపడ్డారు, మరొక చేతితో వారు ఆయుధములు పట్టుకొని ఉండిరి. ఆయుధాలు పట్టుకొని ఉన్నారండి. అలాగే నేడు క్రీస్తు లేక క్రైస్తవ జీవితం 2 విధాలుగా చేయబడినది. క్రైస్తవ జీవితం 2 విధాలుగా పనిచేయుటకు పోరాడుట అయి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-15 వచనాలు మనము చదువుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-15 వచనాలు, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
10 నుండి 18 వచనాలు. ప్రియులారా, ఈ రెండు సమానంగా సాగుతూనే ఉంటాయి. పోరాటం అనేది లేకుండా మనము హాయిగా పని చేయాలని మనం కోరక, యూదుల శత్రువులు వారిని వదలకుండా యుద్ధము చేయుదును అన్నట్లుగా వారి జీవితాలు ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు కలుగచేసినా మన ఆత్మతో శత్రువులు పోరాడుతూనే ఉంటారు. మన ఆత్మతో శత్రువులు పోరాటం చేస్తున్నప్పుడు ఆత్మ చేత ఆ పోరాటాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. సరే ప్రియులారా, వారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడగట్టుచూ వచ్చారు. ఇక బాకా ఊదు వారు నా యొద్ద నిలిచిరి అని 18వ వచనంలో చూస్తాం. 18 నుండి 46 వచనాల చదివినప్పుడు, శత్రువు వస్తాడో అప్పుడు బాకా ఊదగా అందరూ కలిసి యుద్ధము చేయుచు పని చేయవలెను అన్నాడు. కీర్తన 120వ కీర్తన 7వ చరణం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ ఇట్లంటిని పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా నున్నాము. 19వ వచనం, దేవుని పని మిక్కిలి గొప్పదే అని దేవుని ఆలయము కట్టుట ఈ పని బహు గొప్పది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. అలాగే సువార్త ప్రకటించుట అన్నిటికన్నా బహు గొప్పది. సువార్త పనితో సాటి అయినది మరొకటి లేదు. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ప్రకటింపబడతా ఉంది. ఆ అన్యజనులలో ప్రతిష్ఠ చేయడానికి కూడా ఇష్టపడతా ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. సువార్త పనితో నాతో మరొకటి లేదు. శోధన శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులకు ప్రకటించుటకు అతి శ్రేష్టమైనది అన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదివినప్పుడు ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పని మిక్కిలి గొప్పదే. పని అయితే మిక్కిలి గొప్పది. మరి కట్టుబడి కట్టే వాళ్ళు కడతా ఉన్నారు, దిద్దేవారు దిద్దుతా ఉన్నారు, చేయవలసిన పని చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని కొరకు అలాగూ రోషము కలిగి పౌరుషము కలిగి పని చేసేవాళ్ళు నేటి దినాలలో కావాలి, లేవాలి, వారు రావాలి. నేను బాగున్నాను, నాకేం లోటు లేదు అని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎప్పుడైతే వారందరూ శత్రువు వస్తాడో అప్పుడు బాకా ఊదగా అందరూ కలిసి యుద్ధము చేయుచు పని చేయవలెనని చెప్పాడు. కీర్తన 120వ కీర్తన 7వ చరణం. కీర్తనల గ్రంథం 127. ఏమనుంది అక్కడ? నేను కోరునది సమాధానమే, అయినను
మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ఎంత ప్రేమించాడో, ఎన్నిసార్లు రక్షించే ప్రయత్నం చేశాడు. శత్రువుల చేతిలో నుండి దేవుడు ఎలాగున ఆదుకున్నాడు. విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ప్రియులారా, పని మిక్కిలి గొప్పది గనుక ఆ పని జరిగించడానికి ప్రజలు అవసరమయ్యారు. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము అన్నాడు 19వ వచనం కదా. ఒకరికి ఒకరం చాలా ఎడముగా ఉన్నాం అన్నాడు. ఎడముగా ఉన్నాం అన్నాడు. దేవుని పని మిక్కిలి గొప్పదే. దేవుని ఆలయము కట్టుట ఈ పని బహు గొప్పది అన్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడైన సొలొమోను లేతప్రాయం కలిగిన వాడు అని తండ్రి చెబుతూ చాలా చక్కగా చెప్పాడు అక్కడ. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని పని మిక్కిలి గొప్పది. కట్టబోవు ఆలయం దేవుని నామ ఘనత కొరకు కట్టాలి. కట్టబోవు ఆలయపు పని బహు గొప్పది అని చెప్పాడు. ఎవరు? దావీదు తేటగా చెప్పినట్లు చూడగలం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఏమండి, గోడ కట్టడం గొప్ప పని, మందిరం కట్టడం గొప్ప పని. క్రొత్త నిబంధన ప్రకారంగా సువార్త ప్రకటించుట అన్నింటికన్నా గొప్పది, బహు గొప్పది. ఏది? సువార్త ప్రకటన. ప్రాకారము కంటే గొప్పది, ప్రార్థన మందిరము కంటే గొప్పది. ఏది? సువార్త. సువార్త. ఎందుకంటే సువార్త పనితో సాటి మరొకటి లేదు. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులకు ప్రకటించుట అతి శ్రేష్టమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనము చదివితే మనకు అర్థమవుతుంది. మరియు గోడ మీద చాలా ఎడముగా ఒకరికి ఒకరము ఉన్నాము కనుక ఏ స్థలమున బాకానాదము వినబడునో అక్కడికి మా యొద్దకు రండి, అప్పుడు దేవుడు మనపక్షముగా యుద్ధము చేయును. 20వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం మరియు 25వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14 నుండి 14వ వచనం 25వ వచనం. అలాగే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31. యోహాను సువార్త 23:10. యోహాను సువార్త 23:10. దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేస్తాడంటే వారు యుద్ధము చేయవలసిన అవసరము లేదు. జయమిచ్చేవాడు దేవుడు. ప్రార్థనలు, సువార్త సేవలు పోరాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అయితే మనకు జయమిచ్చే పని ఆయన తీసుకున్నారు. కనుక మనం పని చేస్తూనే ఉండాలి. పని చేస్తూ ఉంటే ప్రభు కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. గోడ మీద చాలా ఎడముగా ఒకరికొకరు ఉన్నాము గనుక ఏ స్థలమున బాకానాదము వినబడునో అక్కడికి మా యుద్ధకు రండి, అప్పుడు దేవుడు మా పక్షంగా యుద్ధము చేస్తాడు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31 వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం 31. అలాగే యోహాను సువార్త 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే దేవుని కొరకు మనము ఎంత త్యాగము చేయాలో విషయాలు అర్థమవుతాయి. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధము చేస్తాడండి. ఆయన అన్నాడు 23 లేదన్నా
దేవుని వాక్యంలో ప్రియులారా, నిర్గమాకాండం 14:14-25, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31, యోహాను సువార్త 23:10. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు. వారు యుద్ధం చేయాల్సిన పని లేదు. జయమిచ్చేవాడెవరు? దేవుడే. ఏ విషయంలో యుద్ధం చేయాలి? ఏ విషయంలో పోరాడాలి? ప్రార్థనలో, సువార్త సేవలో పోరాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అర్థమైందండి? సారీ, ప్రతి ఒక్కరూ కూడా 23 లేదు కదా, 21. 23 లేదన్నా. 21. సరే, ఇక్కడ వ్రాయబడిన మాట దైవ లేఖనంలో మనము అర్థం చేసుకోవాలి. ప్రార్థనలో పోరాటం, సువార్త సేవలో పోరాటం, రక్షణ నిమిత్తము కూడా పోరాడుడు అన్నాడు యూదా పత్రికలో. కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలలో ప్రార్థనా పోరాటం చెప్పాడు. కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలలో సువార్త సేవ నిమిత్తమై పోరాటం అన్నాడు. ఆ ప్రకారమే మేము పని యందు ప్రయాసపడితిమి అన్నాడు. ఉదయం మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు కూడా పని చేశారట. ఉదయం మొదలుకొని ఎప్పటి వరకు? నక్షత్రములు అగపడు వరకు పని చేశారు. 21-23 వచనాలు. ఏమండి, ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి. దేవుని పని చేయాలంటే కష్టాలకు, బాధలకు నిలబడి పని చేయాలి. చాలామంది దేవుని పని అనుకుంటే, దేవుని పని అంటే ఏముంది, అటు వెళ్తే 100, ఇటు వెళ్తే 500, అటు వెళ్తే 1000 రూపాయలు, ఇటు వెళ్తే ఇలాగా. సేవ అంటే అబ్బో పూలబాట. ఆయన సేవ అంటే పూలబాట కాదు, ముళ్ళబాట. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదురు అయ్యే పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం. మన వాళ్ళు కూడా స్వార్థ సేవకు వెళ్ళినప్పుడు మేము కూడా ఎన్నోసార్లు ఆటంకాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 29-30 వచనంలో ఎపఫ్రోదీతు కొరకు ఒక మాట చెప్పబడింది. ఎపఫ్రోదీతు క్రీస్తు యొక్క పని నిమిత్తం చావుకు సిద్ధమై ఉన్నాడట. ప్రభు పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాగే పౌలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పినట్లుగా చూస్తాం. కన్నీళ్లతో పనిచేశాడు. అపోస్తల కార్యాలు 20:31. అలాగే మనం ప్రభు పనిలో ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా పనిచేయాలి. ఈవేళ సేవ అంటే ఏదో సరదాగా సొమ్ము సంపాదించడం, ఏ పని లేకపోతే ఈ పనికి రావడం అన్నట్టుంది కదా. నో, ఇది చాలా భారముతో కూడిన పని. ఇది బాధ్యతతో కూడిన పని. భోగభాగ్యములు భూలోకములు దొరకని పని. భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా. లోక సిరులు మనకు దొరకని ఈ సేవ పరలోకములో దేవుని దగ్గర నిలబడినప్పుడు బహుమానాలు అందుకునే సేవ. వీటికంటే అక్కడ దేవుని దగ్గర బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి ఇక్కడ మనము ఎంతో పోరాటము చేయాలి. విశ్వాస పోరాటము చేయాలి. నియమ ప్రకారమైన పోరాటము పోరాడుతూ సేవ చేయాలి. నియమాన్ని దాటి మనము సేవ చేయలేము. దండులో ఉన్న వారిని సంతోషపెట్టేటట్లుగా సేవ చేయకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టేటట్లు,
దైవ కార్యాలను మనం ఎరిగి సేవ చేసే అనుభూతిని మనము కలిగిన వారంగా ఉండాలనే సత్యాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. చెప్పండి, ఒక్కొక్కరు ఎలా పనిచేస్తున్నారు? యుద్ధ సన్నద్ధులై పనిచేస్తున్నారు. పోరాటము చేస్తూ పనిచేస్తున్నారు. ఒక చేతితో కత్తి, మరొక చేతితో పని. శత్రువులు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పుడు మనము దైవవాక్యమును చేతబట్టి దేవునికి లోబడి దేవునికి మహిమ తెచ్చే వారంగా మనము. ఈరోజు మనం కట్టాల్సిన మందిరాలు ఆత్మ సంబంధమైన మందిరాలు. అలాగున ప్రతి ఒక్కరూ పని పూనుకుందాం, పనిలో పాలివారం అవుదాం, ఆనుకుందాం. ఈ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయములో శత్రువులు ఉన్నప్పటికీ పని చేయడానికి మనసు వారికి ఉన్నది. పని ప్రార్థనాపూర్వకంగా చేశారు. 3వ మాట, యుద్ధ సన్నద్ధులై వారు పని చేశారు. కనుక మనం కూడా అలాగున దేవుని సేవ, దేవుని పని, దేవుని పరిచర్య నమ్మకంగా చేసి దేవుణ్ణి మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎట్లా యుద్ధ సన్నద్ధులుగా ఉండి దేవుని పనిలో ముందుకు వెళుతున్నామా లేదు? ఆలోచన చేయండి. మనము చేసే పని గొప్ప పని. గొప్ప పని దేవుడు మనకు అప్పగించాడు. ఆ పనిని నమ్మకంగా చేయడం నేర్చుకుంటే మంచిది. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. నెహెమ్యా గ్రంథములో 4వ అధ్యాయములో మీ పిల్లలు మీ పని విషయములో వారు ఎలాగున ఆటంకాల మధ్యలో మీ పని చేశారో లేఖనాలలో మేము చూచాం. ఈనాడు మేమెంతో గొప్ప పనిలో పాలివారమై మీకెంతో ప్రభావం ఆరోపించే వారిగా సిద్ధపరచమని, పనిలో నమ్మకత్వం, పనిలో యథార్థత, పనిలో మెలకువ, పనిలో సిద్ధపాటు, పనిలో త్యాగం, పనిలో సమర్పణ కలిగి మీ పని చేసి మీకు మహిమ తెచ్చేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పని విషయంలో ప్రభుకెంతో మహిమ ఆపాదిద్దాం.